హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ ఎంతమంది చూశారు? కళ్యాణ్ రామ్ గారి మీద ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ అలాంటిదని చెప్పి ఎన్టీఆర్ గారు కూడా హైప్ ఇవ్వడం జరిగింది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అయితే బాగా పెరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో చిన్న రొటీన్ స్టోరీ లాగా అనిపించినా కూడా యాక్షన్ సీక్వెన్స్, విజయశాంతి గారు యాక్షన్ సీక్వెన్స్లు చేయడం, పోలీస్ ఆఫీసర్గా చేయడం అంటే చాలా ఏళ్ళ తర్వాత అప్పుడు ఎప్పుడో తన కెరీర్ స్టార్టింగ్లో మంచి మంచి సినిమాలు చేసింది కదా. సో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బచ్చన్ అనే పేరు కూడా ఉంది మన విజయశాంతి గారికి. అలాంటి విజయశాంతి గారు మళ్ళీ ఈ విధంగా యాక్షన్ సీక్వెన్స్లో కంబ్యాక్ చేయడం అనేది ఒక మంచి విషయం. అది కూడా మనకు కొంచెం అంటే 90s చూసిన వాళ్ళు కొంచెం బ్యాక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ విజయశాంతి గారిని చూసిన వాళ్ళు ఇక్కడ చూడడానికి కూడా ఇష్టపడతారు అనమాట. అలా విజయశాంతి గారు ఫేమస్. యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే అప్పట్లో తను మాత్రమే చేయగలరు. అంత గొప్ప పేరు సంపాదించుకున్న ఒక హీరోయిన్ అప్పుడు. ఇప్పుడు వచ్చేసి సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అదే పోలీస్ ఆఫీసరు కర్తవ్యం సినిమాలో ఉన్న మన వైజయంతికి ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటుంది, ఆ కొడుకు ఏం చేస్తాడు అన్నది స్టోరీ మీద తీసుకెళ్దామని చెప్పి ఆ పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ తీసుకెళ్ళి కళ్యాణ్ రామ్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు ఇద్దరు కలిసి ఈ సినిమాకి ఓకే చేయడం జరిగింది అనమాట. ఇది మ్యాటరు. ఇప్పుడు వైజయంతి గారు పోలీస్ ఆఫీసర్ సినిమాకి మంచి ఎంట్రీ, మాస్ ఎంట్రీ అనమాట మన వైజయంతి గారి సినిమాలోకి వెళ్తే ఇది స్టార్టింగ్లో ఓకే మస్తుంది, హైప్ లేస్తుంది అట్లా ఒక్కసారిగా. సాంగ్స్ అంత ఎక్కల, ఓకే ఓకే ఓకే. అండ్ మన ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్లు అయితే కొట్టేశారు. మాస్ అన్నీ చెప్పాలి. అతనొక్కడే ఇలాంటి సినిమాలు కళ్యాణ్ రామ్ గారు చేశారు అప్పట్లో. హరే కృష్ణ, అతనొక్కడే, ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసిన కళ్యాణ్ రామ్ గారు మరి అలాంటి టైప్ కంబ్యాక్ ఏమో అనుకున్నా, చూసాం అదే అలాంటి కంబ్యాక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. సినిమా అయితే చాలా ప్యూర్ రొటీన్ మూవీ, చాలా కామన్గా ఉంటుంది. బట్ సినిమా నార్మల్గా ఫ్యాన్స్కి అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది. ఇంకోటి యాజ్ ఎ సినిమా లవర్గా చెప్తాను, సినిమా లవర్గా అయితే మాత్రం సినిమాకి కొంచెం లో రేటింగ్ ఉంది. పబ్లిక్ అయితే మిక్స్డ్ టాక్ ఉంది బయట. పబ్లిక్ కొంచెం ఒక రకంగా చెప్తున్నారు. అది మరి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు కాబట్టి ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. కళ్యాణ్ రామ్ గారు మాత్రం కొట్టేశారు. యాక్షన్ కొట్టేశారు. అలాంటి యాక్షన్ సీక్వెన్స్లు చేసిన సినిమాలో కళ్యాణ్ రామ్ గారి దాంతో స్టోరీ లేకపోవడం అనేది కొంచెం బాధాకరం అనమాట. స్టోరీ కొంచెం బాగుంటే ఇంకా కొంచెం ఏదన్నా ఉన్నదాన్నే ఇంకొంచెం డిఫరెంట్గా చూపించుంటే బాగుండేమో అనిపించింది. అంటే రొటీన్గా కాకుండా స్క్రీన్ ప్లే కొంచెం చేంజ్ చేసుకుని అట్లా ఉంటే బాగుండేది. బట్ ఆమె సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అమ్మ, కొడుకు వచ్చేసి కొంచెం దుబారాగా చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. సో ఆబ్వియస్లీ ఇదే స్టోరీ, ఇది ఇంకా ఆల్రెడీ తెలిసిన విషయమే. తర్వాత అమ్మ కోసమే ఏదో ఒక రోజు పోలీస్ అవుతాడు. ఇట్లే వెళ్తుంది స్టోరీ అనమాట. సో మనకి అది తెలిసిన విషయమే. ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి అందరికీ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అందరికీ తెలిసి ఉండొచ్చు, ఈ మ్యాటర్ అర్థం అయిపోయి ఉండొచ్చు అప్పుడే. అండ్ సినిమాలో పాటలు అంత ఎక్కలేదు. బీజిఎం కూడా యాక్షన్ సీక్వెన్స్కి కరెక్ట్గా బీజిఎం లేదనిపించింది. అది కూడా కరెక్ట్గా పడి ఉంటే కొంచెం సినిమాకు అక్కడ ఆ టైమ్స్లోనే కనీసం కొంచెం హైప్ వచ్చిండేది. సినిమా అయితే కామెడీ అంత స్కోప్ లేదు, హీరోయిన్కి అయితే అస్సలు స్కోప్ లేదు. హీరోయిన్ సినిమాలో వేస్ట్ అనే చెప్పాలి నాకు తెలిసి. అంత స్కోప్ ఏం లేదు కదా. సో అలా అంటున్నా. అండ్ విజయశాంతి గారు నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్. అండ్ కళ్యాణం గారు సూపర్. సినిమా స్టోరీ ఓకే. అండ్ యాక్షన్ సీక్వెన్స్లు ఇట్లా కొట్టిస్తాయి, అట్లే బాగుంటుంది. అంటే సీట్లలో అనిపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా క్లైమాక్స్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద చెప్పారు, లాస్ట్ 20 minutes ఖచ్చితంగా ఏడుస్తారు అని చెప్పి. మదర్ అండ్ సన్ సెంటిమెంట్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, ఎలాంటి వాడైనా కనెక్ట్ అవుతాడు. కాబట్టి ఆ ఫైనల్ క్లైమాక్స్ మాత్రం ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారు. అక్కడ హైప్ లేపింది అనమాట. సినిమా అంతా ఫ్లాట్గా వెళ్ళిన అక్కడక్కడ అంటే ఫస్ట్ హాఫ్లో ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా ఓకేగా ఉంటుంది, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నా కూడా. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత కొంచెం డల్ అయినా కూడా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఖచ్చితంగా మనల్ని సీట్లలోనే ఏడిపించేస్తాను అనమాట. అక్కడ ఎమోషన్గా కనెక్ట్ అవుతారు, చాలామంది కనెక్ట్ అయిపోతారు. ఏడ్చేసాను నేను కూడా. మీరు మీ ఫ్యామిలీతో కానీ, మీ మదర్స్తో కానీ, ఎవరంటే వాళ్ళతో బాండింగ్ ఎవరితో బాగుంటే వాళ్ళతో మీరు వెళ్ళి సినిమా చూడొచ్చు. అంతవరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అంటే ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా చూడొచ్చు సినిమా. ఓకే ఫైన్. సో నా రేటింగ్ చెప్పాను, కానీ సినిమాని చూడండి.
మీకేమనిపిస్తే అది చెప్పండి అనమాట. కింద కామెంట్లో చెప్పేసేయండి ఏమనిపించింది అనేది. నేను చూసినప్పుడు నాకేమనిపించింది అనేది నాకేమనిపించింది అనేది మాత్రం నేను ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.